ఓ పక్కన మనశంకర్ వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ అయ్యి సంతోషంగా ఉండి 300 కోట్ల రూపాయల మొట్టమొదటి తన జీవితంలో హయ్యెస్ట్ కలెక్షన్ సంతోషంగా ఉండి నిన్ననే అభినందనలు ఇది ధన్యవాదాలు చెప్పినటువంటి చిరంజీవి అకస్మాత్తుగా దావోస్లో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. ప్రపంచ ఆర్థిక సంస్థ ఇదే ఆర్థిక సదస్సుకి సాధారణంగా మంత్రులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అధికార యంత్రాంగాలు వెళ్తుంటారు. సరే, మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ అటు రేవంత్ రెడ్డి కానీ వెళ్తుంటాం, ఇదివరకు అయితే కేటీఆర్ వెళ్తుంటాం, ఇదంతా జరిగేది. కానీ రేవంత్ రెడ్డి తనతో పాటుగా చిరంజీవిని తీసుకెళ్ళడం, అంటే చిరంజీవిని బీజేపీ తీసుకుంటుంది, లేకపోతే భవిష్యత్తులో చిరంజీవితో ఏది మోడీ కథ నడుపుతాడన్నటువంటి భయంతో చేస్తున్నారు. వాస్తవంగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎప్పుడో బయటకు వచ్చేసానని చెప్పి నేను రాజకీయాలకు అతీతం అని చెప్పారు. కానీ పదే పదే చిరంజీవిని వివిధ కార్యక్రమాలకు పిలుస్తా, ఇదివరకు మోడీ ఉన్నప్పుడు మోడీ ఇక్కడ కార్యక్రమాలకు పిలుస్తుండేవాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే పలు కార్యక్రమాలు పిలుస్తున్నాడు. మొన్న ఈ మధ్యన పెట్టుబడుల సదస్సుకు కానీ ఇప్పుడు దావోస్కి తీసుకెళ్ళడం, కానీ దావోస్లో చిరంజీవి చేసేది ఏముండదు కాబట్టి తీసుకెళ్ళడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇది చిరంజీవి వ్యక్తిగతమా లేకపోతే కనుక రేవంత్ అడుగుతుంటే కాదనడం, రేవంత్ తన క్రేజ్ని అక్కడ అధిష్టానం దగ్గర నాకు ఇంత స్థాయి ఉందని చెప్పడానికి చేస్తున్నాడో తెలియదు.